AudioJungle. భోజనం కూడా సరిగా లేదు, సదుపాయాలు లేవు, మంచినీళ్లు కూడా లేవు. మొత్తం నేను డబ్ చేస్తాను, బోట్ల ద్వారా అవే పంపిస్తాను. ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుండా ముసలి వాళ్ళు గాని చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు బయట తీసుకొద్దాం. నేను ఒకటే ఈ ప్రాంతంలో అందరినీ కోరుతున్నా, బిల్డింగ్లు ఉన్నాయి, కింద ఉండే వాళ్ళందరినీ ఫస్ట్ ఫ్లోర్ అట్లా మీరు అకామిడేట్ చేయండి. కష్టకాలంలో మానవతా సహకరించండి. పూర్తిగా అందరినీ ఆదుకునే బాధ్యత. ఫుడ్ ప్యాకెట్స్ ఆ విధంగా తీసుకెళ్తా ఉన్నారు. జాగ్రత్తగా నేను ఇక్కడ నియర్ బై ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడే ఉంటాను. టైం అండ్ అగైన్ ఇక్కడికి వస్తా, రాత్రి కూడా ఇక్కడే ఉంటా. ఉండి వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు, మళ్లీ వీళ్ళని సురక్షితంగా బయట తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను ఇక్కడే అండగా ఉంటాను. నేను అందరినీ చూశాను, వాళ్ళ బాధలైతే వర్ణాతీతం. చాలా బాధపడుతున్నా. ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు నేను బోట్లో వెళ్లాను, లోపలికి వెళ్లాను, వాళ్ళ కష్టాలు చూశాను. ఆ కష్టాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడి నుంచి పోవడం కరెక్ట్ కాదు. ఇక్కడే ఉండి మళ్లీ వాళ్లకు న్యాయం జరిగిన తర్వాత వాళ్ళలో ఒక నమ్మకం కలిగించి నేను ఇక్కడి నుంచి వెళ్లాలనే ఉద్దేశంతోనే నేరుగా కలెక్టరేట్ కు వచ్చాను. ఈ రోజు రేపు నేను ఇక్కడనే ఉంటా. ఓకే, దట్ ఈస్ ఆల్సో గుడ్. బట్ నేను అడిగేది ఏంటంటే అన్ని సప్లై చేసుకున్నాం, 100 బోట్లు తెప్పించాము. అన్ని నేను ఇక్కడే ఉంటాను, అన్ని సూపర్వైజ్ చేసుకున్నాను. అన్ని ట్రాఫిక్ జామ్ రాదు. కొంచెం ఓపీ బట్టి అందరం తీసుకుంటాం. మెడిసిన్ కూడా తీసుకొస్తాను. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం కానీ, పేషెంట్లు తీసుకురావడం కానీ, ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం, అన్ని విధాలు. సార్, ప్రకాశం బ్యారేజ్ 69వ గేట్ దగ్గర బోట్లు కొట్టుకురావడం ఏమన్నా కుట్రే ఉంది? ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను. ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితుల్లో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం. అదే చేస్తాం. మనకు ఓవరాల్ గా అక్కడే ఉంది.
వెళ్ళిపోయారు.